వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం జనవరి 1 నుంచి మన రాష్ట్రంలో కొత్తగా ఇంకో 2 జిల్లాలతో కలిపి 28 జిల్లాలు రూపుదిద్దుకోవడం జరిగింది. కొత్తగా మార్కాపురం, పోలవరం ఈ 2 జిల్లాలు ఆల్రెడీ వీటికి సంబంధించిన ఆఫీసులు కూడా జనవరి 1వ తేదీనే ప్రారంభోత్సవం జరుపుకోవడం జరిగింది. పోలవరంకి రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడడం జరిగింది. అదేవిధంగా మార్కాపురం కూడా కొత్త జిల్లాగా ఏర్పడడం జరిగింది. కొన్ని జిల్లాల సరిహద్దుల్ని అటు ఇటు మార్చడం, కొన్ని మార్పులు చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా అన్నమయ్య జిల్లాకి కేంద్రంగా ఉన్నటువంటి రాయచోటిని తీసివేసి అక్కడి నుంచి మదనపల్లి అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రస్తుతం ఉండబోతుంది. ఈ విధంగా మొత్తం 28 జిల్లాలు ఇక నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఉండబోతున్నాయి. ఇక్కడ మనం ఏ జిల్లాలో ఎక్కువ జనాభా ఉంటారు, ఏ జిల్లాలో తక్కువ జనాభా ఉంటారు అనే విషయాల గురించి తెలుసుకుంటే, తిరుపతి జిల్లాలో అత్యధిక జనాభా దాదాపు 25.5 అంటే ఇంచుమించు 26 లక్షల జనాభా ఉన్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా పోలవరంలో అతి తక్కువ జనాభా కేవలం 3.5 లక్షల జనాభా మాత్రమే పోలవరం జిల్లాలో ఉంటుంది. ఇది పూర్తిగా ఏజెన్సీ ఏరియాలో ఉన్న జిల్లా కాబట్టి ఇక్కడ జనాభా చాలా వరకు తక్కువగా ఉంది. కాకపోతే ఇక్కడ ఒక విశేషం బయటకు వస్తుంది. అదేమిటంటే పోలవరం ఇంత తక్కువ జనాభాతో కొత్తగా జిల్లా ఎందుకు ఏర్పరచాలని. కాకపోతే ఏజెన్సీ ప్రాంతం అంతా ఒక జిల్లాగా చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి వెనుకబడిన జిల్లాలకి వచ్చే నిధుల్ని చాలా వరకు రాబట్టుకొని ఇక్కడ పోలవరం ఈ ఏరియాని పూర్తిగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఆలోచించి పోలవరాన్ని సెపరేట్గా ఒక జిల్లాగా చేయడం జరిగింది. దీనివల్ల భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం జిల్లాల వారీగా ఇచ్చే నిధులు ఈ పోలవరం వెనకబడిన జిల్లా అవుతుంది కాబట్టి దీనికి భారీ ఎత్తున వచ్చే అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఏ విధంగా నిధులు తెచ్చుకుంటారు అనేది మనకి ముందు తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.